నాటి నుంచి నేటి వరకు పేదవాడు పేదవాడిగానే ఉంటున్నాడు, ధనవంతుడు ఇంకా ధనవంతుడు అవుతున్నాడు. దీని మీద మనం దీక్ష పట్టి పేదవాళ్ళందరూ కూడా ఎందుకు పేదవాడు పేదవాడిగా ఉంటాడు, ధనవంతులు ధనవంతులుగా ఎందుకు మారుతారని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎవరిని వాళ్ళమే నమ్ముకోవాలి. ఎవరో వచ్చి మన పేదరికాన్ని పోగొట్టి మనకు హై శిఖరాలు వస్తాయని మనం ఎవరి మీద ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దు. మనల్ని మనం నమ్ముకొని మనం దీక్ష పట్టి మన పేదరికం ఎలా పోవాలనే మనసును మన పేదరికం వైపు మళ్ళించి పొదుపు లక్షణాలు అలవాటు చేసుకొని మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే వస్తువులు కానీ ఏది కానీ కోరికలు చంపుకొని మనకు అవసర నిమిత్తమే మనము ఏదైనా కొనుక్కొని కానీ ఏదైనా దేనికైనా మన డబ్బును ఉన్న వ్యాపారాలకు అన్నీ చూపిస్తే వాటికి లోబడి అవి కొనుక్కొని మన డబ్బు బ్లాక్ చేయొద్దండి. మన ఉన్నతమైన శిఖరాలు మన పిల్లల్ని ఎక్కించాలంటే మనం దీక్ష పట్టి అవసర నిమిత్తమే మన డబ్బు ఖర్చు చేసి మనకున్న ఒకే ఒక వజ్రాయుధం చదవండి. మన పిల్లలకు చదువు ఒక్కటి మరీ అందించి మన పేదరికాన్ని పోగొట్టుకునే ఒక వజ్రాయుధం, పేదవాడి వజ్రాయుధం చదవండి. దానికోసం పిల్లల కోసమే ఖర్చు పెట్టండి. కానీ మనం మన తరం అంతా మన పేదరికాన్ని పోగొట్టుకోవడానికి మనం దీక్ష పట్టి అన్ని వస్తువులకు మన మనీ బ్లాక్ చేయకూడదు. మన డబ్బు ఖర్చు చేసి ఉన్నతమైన వ్యాపారులను ఇంకా ఉన్నతంగా తయారు చేయకూడదండి. ఎవరిని వాళ్ళు నమ్ముకోండి.